ఆటోమేటిక్గానే చేస్తాం. సో ఒక లైబ్రరీకి వెళ్తారు, ఒక ల్యాబ్కి వెళ్తారు, ఒక క్యాంటీన్కి వెళ్తారు, ఒక బస్ స్టేజ్కి వెళ్తారు, ఒక బయటకి వెళ్తారు. సో దిస్ ఇస్ నాన్ సీక్వెన్స్ ఆర్డర్ చేసుకుంటాం. ఓకేనా? సీక్వెన్స్ అండ్ నాన్ సీక్వెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, లీనియర్ డేటా షెడ్యూల్. సో లీనియర్ అంటే ఏం చెప్తాం మనం? It can be followed as a sequential data schedule. So sequential order. So sequential order ఏంటి? ఒక పర్టికులర్ ఆర్డర్. అంటే మరి ఏదైతే అసెండింగ్ ఆర్ డిసెండింగ్. సో అలాంటి సిచువేషన్ ఏం చేస్తాను? We can use the descending order. సో అంటే హైయెస్ట్ ఎలిమెంట్, సో లీస్ట్ ఎలిమెంట్, ఆ లీస్ట్ ఎలిమెంట్, ఆఫ్టర్ దట్ లీస్ట్ ఎలిమెంట్. ఇలా మనం ఏం చేస్తాం అంట? సో వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వస్తాం. సో లేదా నా దగ్గర డేటా ఏ క్లాస్. సో ఫస్ట్ మీ సిలబస్ ప్రకారం ఏంటి? అరేంజ్ ఫస్ట్ యూనిట్ అండ్ ఇంక్రీజ్ సెకండ్ యూనిట్ and the stack target and few coordinates and the target antena. So we can use the non-primitive only. So we can use the data set with the help of the non-primitive data. So write down the definition. So first, these are the data sets organizing the data in a linear format. So linear format means one sequential format. So example, arrays, stacks, queues, linked, etc. Yes, we can use it. Okay, now. Already the example notes and PPTs ఉంటాయి, XYZ. So అవసరమైతే కంప్లీట్ అయిన తర్వాత నా దగ్గర PPT షేర్ చేస్తాను అండ్ నా దగ్గర నోట్స్ కూడా షేర్ చేస్తాను. సో మ్యాండేటరీగా నోట్ చేసిన అవసరం లేదు. కాకపోతే మీకు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తే మాత్రం నోట్ చేసుకోండి. ఓకేనా? What is array? What is array? Last friend last one. So what is array? Set of elements. సరే, సో అరే ఎందుకు యూజ్ చేస్తాం మనం? It can be placed in a sequential order. So it can be used to set the element with the help of their indexing value. అంటే మనం ఏది డేటా తీసుకున్నామో ఆ డేటా ఏం చేస్తామంటే సీక్వెన్స్ ఆర్డర్ స్టోర్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ 3 క్యాంపస్ పీపుల్స్ ఉన్నారు. సో నాకు ఏ క్యాంపస్ పీపుల్ ఎక్కడ కూర్చున్నారో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. సో నేను ఏం చేస్తాను? సో 1 to 4 rows. ఓకేనా? సో కైట్, ఆఫ్టర్ దట్ కైట్ ప్లస్, ఆఫ్టర్ దట్ కైట్ ఇమేజ్. లేదా 1 to 4 rows ఏమో కైట్ తీసుకున్నాను, నెక్స్ట్ కైట్ ప్లస్ తీసుకున్నాను. సో లెఫ్ట్ సైడ్ అంతా ఏం చేశాను? కైట్ ఇమేజ్ తీసుకున్నాను. సో ఇలా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఏదైతే డేటా తీసుకున్నానో ఆ డేటా అనేది నేను వెరిఫై చేసుకోవడం ఈజీ అవుతుందండి. అంటే నాయిస్ చేసినప్పుడు ఏంటి? ఎవరు నాయిస్ చేస్తారు? కైట్ ఉమెన్స్ చేస్తారా? కైట్ తీసుకున్నారు, కైట్ ప్లస్ తీసుకున్నారు. ఇలా మన డేటాని వెరిఫై చేయడం కోసం ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే డేటా తీసుకున్నామో ఆ డేటా అంతా ఒక పర్టికులర్ ఆర్డర్లో ఉన్నప్పుడు. కానీ ఇక్కడ తీసుకున్నప్పుడు చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ అంతా చూడండి. సో కైట్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓకే, కైట్ ప్లస్ లెఫ్ట్ సైడ్ అన్నా ఓకేనా? సో ఆటోమేటిక్ ఏంటి? ద కాంబినేషన్ ఆఫ్ కైట్ ప్లస్ కైట్ ఉమెన్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా నేను వెరిఫై చేసినప్పుడు డేటా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడికి వస్తాం ఏంటి? ఓన్లీ 2 క్యాంపస్ మాత్రమే. కైట్ ఉమెన్స్ ఉంటారు కదా. సో కైట్ ఆర్ కైట్ ప్లస్. సో దే కెన్ బి సెర్చ్ ఈజీలీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కాలేజ్ కోడ్. లైక్ 6 కీవర్డ్ ఉంటుంది కాలేజ్ కోడ్. ఇంకోటి ఏంటి? B2. సో B2 is the kite and 6Q is the kite plus. సో ఇలా ఎప్పుడైతే మనం కాలేజ్ కోడ్ వెరిఫై చేస్తున్నామో ఆటోమేటిక్గా ఏంటంటే దే కెన్ బి వెరిఫైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రోల్ నెంబర్. ఓకేనా? సో ఈజీగా మనకు కావాల్సిన రోల్ నెంబర్ బేస్ చేసుకుంటూ ఐడెంటిఫై చేసుకుంటూ మనం డేటా సెట్ చేస్తాం. అంటే ఎప్పుడైతే మనం డేటా తీసుకున్నామో ఆ డేటా ఏం చేస్తుందంట? సీక్వెన్స్ ఆర్డర్లో ప్లేస్ అవుతుంది. అంటే ఇండెక్సింగ్ ఆఫ్ వన్. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ పొజిషన్ 0th ఇండెక్సింగ్, సెకండ్ పొజిషన్ ఫస్ట్ ఇండెక్సింగ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అప్ టు n+1 ఇండెక్సింగ్ వరకు యాడ్ అవుతుంది. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు వెరిఫై. అంటే ఇండెక్సింగ్ 0 తీసుకుంటే n-1 వస్తుంది, ఇండెక్సింగ్ 1తో స్టార్ట్ చేస్తే n ఎలిమెంట్స్ వస్తాయి. సో ఇలా సెట్ చేసినప్పుడు ఏమవుతుంది? నాకు కావాల్సిన డేటాని ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకేనా? సో
ఎగ్జాంపుల్ ఇండెక్సింగ్ ఆఫ్ 7 అన్నాడు. సో 7th పొజిషన్ లో ఏ పర్సన్ ప్లేస్ అయ్యారు. సో 0, 1, 2, 3, 4, 5, 6 and 7. సో ఈ పర్సన్ ప్లేస్ అయ్యారు అంటే ఐదర్ కైట్ ఆ కైట్ ప్లస్ లో ఉండదు. సో నాకు కావాల్సిన పర్సన్ ఏం చేస్తాం, ఈజీగా వెరిఫై చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇండెక్సింగ్ వాల్యూ అని చెప్తాం. ఓకే, సో ఇదే కటింగ్ ఇదే డేటా ఏం చేస్తా అంటే మనకు కావాల్సిన ఆపరేషన్స్ ఉన్నాయి కదా, సెర్చింగ్ అవ్వచ్చు, సార్టింగ్ అవ్వచ్చు, ఓకేనా, ట్రావెల్సింగ్ అవ్వచ్చు, ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆపరేషన్స్ అనేది. సో బేసిక్ ఆపరేషన్స్ ఏంటి, సో ఆపరేషన్స్ ఆఫ్ డేటా సెట్. ఫస్ట్ ఏమన్నాడు, ట్రావెల్సింగ్. సో ట్రావెల్సింగ్ అంటే we can change in the position from one place to another place and swapping అని చెప్తాం కదా మనం. ఓకేనా, స్వాపింగ్ ఆఫ్ x, y ఎక్కడ యూజ్ చేస్తారు, సార్టింగ్ యూజ్ చేస్తారు. ఓకేనా, సో స్వాపింగ్ ఆఫ్ x, y లేదంటే సో మూవింగ్ ఫ్రమ్ 0th పొజిషన్ టు 7th పొజిషన్. ఓకేనా, సార్టింగ్ లో మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే సెర్చింగ్ అన్నట్టు, అంటే we can identify the particular data in a పర్టికులర్ ప్లేస్. అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ ఏం చేస్తాం, మనం ఐడెంటిఫై చేసుకోవడం కోసం మనం సెర్చింగ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏమంటే ఇన్సర్టేషన్. వి కెన్ యాడ్ ద న్యూ ఎలిమెంట్ ఇంటూ అవర్ ఎగ్జిస్టింగ్ డేటా. ఓకేనా, అంటే ఎవరో పర్సన్ వస్తున్నారు, మనం ఏం చేస్తాం, ఆల్రెడీ ప్లేస్ ఎంటీ ఉంది అనుకోండి, వచ్చిన పక్కన కూర్చోమని చెప్తాం, అంతేనా. సో ఒకవేళ లేదనుకోండి, మనకి ఇష్టం లేదు, లేదా నాయిస్ చేస్తారు, సో ప్లీజ్ బ్యాక్ వెళ్ళి, లేదంటే ఫ్రంట్ ఖాళీ వచ్చి ఫ్రంట్కి వెళ్ళి అంటే మనం ఏం చేస్తాం, we can add in the elements in the data or we can delete the elements in the data. So inserting and deleting చెప్తాడు. సో మన క్లోజెస్ట్ ఫ్రెండ్ మనం నాయిస్ చేసినా పర్లేదు, మన పక్కన కూర్చోబెట్టుకుంటున్నాం, అదే మనకి ఇష్టం లేదు, మనం ఏం చేస్తాం, మన క్యాంపస్ కాదు వేరే క్యాంపస్, సో ఎవరో వస్తారు ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం ఏం చేస్తాం, సింప్లీ సో ఎవరో ఉన్నారు, జస్ట్ ఇట్ కెన్ బి ఆక్యుపైడ్, బయటకి వెళ్ళారు, సో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి వెళ్ళారు, సో ఎన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్ మన దగ్గర ఉన్నాయి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ రీజన్ ని మనం అప్లై చేసి ఏం చేస్తాం, మనం ఆ డేటాని సింపుల్గా మూవ్ చేస్తాం అంటే అవాయిడ్ చేస్తాం. సో అంటే డేటా మనకి ఇష్టమైతే ఇన్సర్ట్ చేస్తాం, లేకపోతే ఏం చేస్తాం, మనం డిలీట్ చేస్తాం. సమ్ టైమ్స్ మనం ఏం చేస్తాం అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ని ఒకవేళ అవసరం లేకపోతే సో సింప్లీ అవాయిడ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, సార్టింగ్ డేటా. సో సార్టింగ్ ఏదో తీసుకుంటున్నాం, సో ఆర్డర్లో మనకు డేటా కావాలి అంటే వీ కెన్ అరేంజ్ ద డేటా ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్ అని చెప్తాం. సో దీనికి సార్టింగ్ అండ్ మెర్జింగ్ మీన్స్, సో ఆల్రెడీ మనం మెర్జ్ చేసి ఎందుకంటే సో కైట్ ప్లస్ అండ్ కైట్ ఉమెన్. సో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలినోమియల్ డేటా గ్యాదర్ చేసుకుని మనం ఒక ప్లేస్లో యాడ్ చేస్తాం అంటే వీ కెన్ యాడ్ ద డేటా ఇన్ అవర్ ఎగ్జిస్టింగ్ డేటా. ఓకేనా, సో మెర్జ్ చేస్తాం. సో మెర్జ్ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ డేటా కెన్ బి వెరిఫైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఓల్డ్ డేటా అని చెప్తాం. ఓకేనా, సో ఫస్ట్ ఏంటి, దేని ప్రియారిటీ ఇవ్వాలి. సో నేను డేటా 1, డేటా 2, డేటా 3 అంటే కైట్ ప్లస్ అండ్ కైట్ ఉమెన్. సో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఇది. సో ఏది ఎగ్జిస్టింగ్ డేటా దేని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ క్యాంపస్ ఏంటి, కైటా కైట్ ఉమెన్. ఎగ్జాంపుల్ ఫర్ కైట్ అని నాకు తెలియదు కదా, సో కైట్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఈజ్ ద కైట్ ఈజ్ ద ఎగ్జిస్టింగ్ డేటా. సో ఎగ్జిస్టింగ్ డేటాకి ఏం చేస్తాను, సెకండ్ క్యాంపస్ ఆఫ్ డేటా తీసుకున్నాను. సో సెకండ్ క్యాంపస్ ఏంటి, సో కైట్ ప్లస్. ఎగ్జాంపుల్ సో అంటే యూ కెన్ యాడ్ ద ఓల్డ్ డేటా. సో కైట్కి కైట్ ప్లస్ డేటా యాడ్ చేస్తాను. ఆఫ్టర్ దట్ కైట్ ఉమెన్స్ డేటా యాడ్ చేస్తాను. ఇలా మనకి ఏమవుతుందంటే సో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని 1 by 1 గ్యాదర్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఒక సార్టెడ్ డేటా డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ సో 3 డిఫరెంట్ కాలేజ్కి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడీస్ ఉంటాయి కదా, లైక్ 6Q, B2 అండ్ ఇంకోటి జే. సో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడీస్ ఉంటాయి. ఆ కాలేజ్ యూనిక్ ఐడీ బేస్ చేసుకుంటూ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓకేనా, డౌట్స్ ఉన్నాయమ్మా. సో ఒకవేళ మీకు అర్థం అవ్వకపోయినా కూడా చెప్పచ్చు. స్టార్టింగ్ ట్రావెలింగ్ స్టార్టింగ్. సో మనకి డేటా అనేది లోయెస్ట్ హైయెస్ట్ యాడ్ చేస్తుంది. సాల్వ్ చేస్తాం, ట్రావెల్ చేస్తాం. మనకి ఫైనల్ యూజర్
abstract data other name ఏంటంటే సేమ్ స్టాక్ ఏంటి క్యూ ఏంటి ఇంగ్లీష్ ఏంటి అంటే ప్రతిసారి ఏమవుతుందంటే మనం ఏదైతే టెక్నాలజీ తీసుకున్నామో ఆ టెక్నాలజీలో ఏడిటి అనేది యూజ్ చేస్తాం. సో వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్? సో మనం ఏదైతే డేటా టైప్ తీసుకున్నామో సేమ్ డేటా టైప్ ని మనం యూనిక్ అప్లై చేస్తాం. అంటే ఇంటీజర్ అవ్వచ్చు, ఓకేనా, మీకు తీసుకున్న ఫ్లోట్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, సో క్యారెక్టర్ అవ్వచ్చు. సో కాకపోతే ఏం చేస్తామంటే దానికి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేసుకుని ఆఫ్టర్ దట్ వీ కెన్ ఇనిషియలైజ్ ఎ పర్టికులర్ స్పేస్, ఓకేనా. అంటే మన డేటా టైప్లో మనకు కావాల్సిన ఎలిమెంట్ని 1 by 1 యాడ్ చేసుకుంటూ వస్తుంది. Okay, so stack ADT. So abstract data type. So abstract data type means, so we can use the keyword abstract. That means absolute value can be stored into a particular data type. So we can use the integer in the one of the data type. So we can use the remaining data as an integer. So example. So we can consider one array. So that arrays can be stored into a particular element, indexing of 0, indexing of 1, indexing of 2 and indexing of 3. So indexing of 0 to indexing of 3. So these are the elements. So we can use the ADT. So ఎప్పుడైతే మనం ADT యూజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే the remaining indexing value can be stored as a absolute value with the abstract keyword. అంటే ఎగ్జాక్ట్ గా మనం ఏదైతే వాల్యూ తీసుకుంటామో దాని సైజుని బేస్ చేసుకుంటే అన్నాడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని 1 by 1 స్టోర్ చేసుకుంటాం అన్నమాట, ఓకేనా. సో ఎలా స్టోర్ చేస్తామంట విత్ ద హెల్ప్ ఆఫ్ ద సీక్వెన్షియల్ ఆర్డర్. సో సీక్వెన్షియల్ ఆర్డర్ లో మనం 1 by 1 స్టోర్ చేసుకుంటూ వస్తాం. సో ఇలా స్టోర్ చేసినప్పుడు ఒకవేళ ఏదైనా సరే మనం ఇండెక్సింగ్ ని మిస్ చేసాం అనుకోండి, అంటే ఇండెక్సింగ్ ఆఫ్ 0 and 1 ప్లేస్ అయిన తర్వాత సో సింప్లీ ఇండెక్సింగ్ ఆఫ్ 2 స్కిప్ చేసి ఇండెక్సింగ్ ఆఫ్ 0 స్టోర్ చేస్తాం. సో స్టోర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికలీ వీ కెన్ వెరిఫై ద ప్రీవియస్ డేటా దట్ కెన్ బి ఫిల్డ్ ఆర్ నాట్. ఎగ్జాంపుల్ చూడండి, ఇదే సెమినార్ హాల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సో ఆటోమేటిక్గా చూడండి ఫస్ట్ రో అంతా ఎంటీ, ఓన్లీ 1 person కెన్ బి ఆక్యుపైడ్. ఎగ్జాంపుల్ సెకండ్ రో ఏంటి, సో వన్ చైర్ ఇస్ ఎంటీ. సో నెక్స్ట్ థర్డ్ రో, ఫోర్త్ రో. సో ఈచ్ అండ్ ఎవ్రీ రోస్ ని మనం వెరిఫై చేస్తున్నాం. అంటే మన డేటాని ఎప్పుడైతే మనం మెమరీలో స్టోర్ చేస్తున్నామో ఆ స్టోర్ చేసినప్పుడు ఏమవుతుంది, సో డ్రైవ్ సి ఆర్ డ్రైవ్ డి. సో సిలో మనం డిఫాల్ట్ గా సాఫ్ట్వేర్ స్టోర్ చేస్తాం. సో డి డ్రైవ్ వస్తున్నప్పుడు ఏంటి, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మెమరీ కెన్ బి ఆక్యుపైడ్, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మెమరీ కెన్ బి ఎంటీ. సో ఇన్ కేస్ మన ఫైల్ కి ఆ పర్టికులర్ స్పేస్ ఉందనుకోండి, అంటే ఏంటి మనం తీసుకున్న డేటా అయితే డిఫాల్ట్ గా స్టోర్ అవడానికి ప్లేస్ ఉందనుకోండి. సో ఇట్ కెన్ బి స్టోర్స్ ఇన్ టు ద డ్రైవ్ డి. సో వెరిఫై చేసిన తర్వాత మాత్రమే స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, రియల్ టైం ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక న్యూ పర్సన్ వస్తున్నారు. సో న్యూ పర్సన్ మన డేటాలో స్టోర్ అవ్వాలంట. సో స్టోర్ అవుతున్నప్పుడు ఏం చేస్తాం, సో ఫస్ట్ వెరిఫై చేస్తాం. లాస్ట్ రోజు చూస్తున్నారు, ఇట్ కెన్ బి ఆక్యుపైడ్. సో ప్రీవియస్ ఇట్ కెన్ బి ఆక్యుపైడ్. నెక్స్ట్ సో ఎక్కడైతే వెరిఫై అవుతుంది, ఎక్కడైతే ప్లేస్ ఎంటీగా ఉందో ఆ ఎంటీ ప్లేస్ ఏం చేస్తారంటే డిఫాల్ట్ గా ఫిల్ చేస్తారు. అంటే మన టోటల్ మెమరీలో ద ఎంటీ స్పేస్ కెన్ బి ఫిల్డ్ ఆఫ్టర్ ద వెరిఫికేషన్. So it can be used with the help of the abstract data. Okay, we can use the stack ADT. So one of the examples, stack ADT. So stack ADT అన్నప్పుడు ఏంటి, మనం ఏదైతే డేటా తీసుకున్నామో ఆటోమేటిక్గా చూడండి, so it can be arranged the sequential order. So first it can be initialized and push and pop is empty is fill. These 5 are the stack ADT operations. First initialize, how much amount of data can be stored. So what is the capacity of your seminar hall? Example 200 members. So the first instance the seminar hall capacity equal to 200. That means 200 empty chairs will be placed into a seminar hall. Okay, it can be initialized. After that we can insert in the data. So 1. So push into the data into the 1.
and that means the kite data can be pushed into the seminar hall. So it can be occupied around 80 to 90 members of data can be placed. And around 200 members లో 90 members of data ని kite data ని place చేశారు, either male or female. So after that, so మనం ఏం చేస్తాం, kite data fill అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం సెకండ్ ప్రియారిటీ kite place. So we can push into the kite place data. అంటే మళ్ళీ మనం ఏం చేస్తాం, kite place data ని ఇన్సర్ట్ చేస్తాం. So around 70 members data can be placed. అంటే 80 plus 70, 150 members data can be placed. So remaining మనకి ఎంత స్పేస్ ఆక్యుపై అయిందంటే, so 50. అంటే that means these 50 of data can be placed into the kite movements only. ఓకేనా? అంటే రిమైనింగ్ kite movements ఏం చేస్తాం, 50 members సెలెక్ట్ చేసుకుని ఆ 50 members of data మాత్రమే మనం ఏం చేస్తాం అంటే మన సెమినార్ హాల్లో పుష్ చేయడం జరుగుతుంది. ఓకేనా? we can arrange the data with the help of the initialization of the data. అంటే మనం ఏం చేస్తాం, ఇన్స్టేట్ చేసిన తర్వాత ఒకవేళ డేటా అంది ఒకవేళ ఓవర్ఫ్లో అయింది అంటే ఏంటి, సో అవుట్ ఆఫ్ 200 కి 300 మెంబర్స్ ఆఫ్ డేటా కెన్ బి ప్లేస్ అండి. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుని ఆ డేటా మాత్రమే మన ఎలిమెంట్ లోకి పుష్ చేయడం జరుగుతుంది, అంటే ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో పుషింగ్ నథింగ్ బట్ ఇన్సర్టింగ్ ద డేటా. సో స్టార్ట్ చేసినాం కాబట్టి నెక్స్ట్ వస్తాం ఏంటి, పాప్. సో నా 200 మెంబర్స్ ఆఫ్ డేటా కెన్ బి ఫిల్ అయిపోయింది. సో ఫిల్ అయిపోయిన తర్వాత ఎవరో ఎక్స్టర్నల్ పర్సన్ నాయిస్ చేస్తారు. సో ఆ నాయిస్ చేయడం వల్ల ఏంటి, రిమైనింగ్ 199 మెంబర్స్ సఫర్ అవుతారంట. సో ఇప్పుడు 199 మెంబర్స్ లో క్లాస్ ఆపేలా ఆ ఒక పర్సన్ రిమూవ్ చేసి సరిపోతుందా? సో ఆ ఒక పర్సన్ ఐడెంటిఫై చేసి మనం జస్ట్ ఏం చేస్తాంట, ప్లీజ్ రిమూవ్, ప్లీజ్ ఎగ్జిస్ట్ ద క్లాస్. సో నాకు అవసరం లేదు, నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది లేకపోతే ఇలా చెప్తాం కదా. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ డేటా ఎగ్జిస్టింగ్ ఆఫ్ ద పర్టికులర్ డేటా, అంటే మనకు ఉన్న ఎగ్జిస్టింగ్ 200 మెంబర్స్ నుంచి ఆ పర్సన్ రిమూవ్ చేసి రిమైనింగ్ 199 మెంబర్స్ ఆఫ్ డేటాకి మనం క్లాస్ ఇస్తాం. ఓకేనా? సో దట్ మీన్స్ పాప్ ద డేటా. దట్ మీన్స్ అనదర్ నేమ్ ఇస్ డిలీటింగ్ ద డేటా ఇంటూ ద ఎగ్జిస్టింగ్ డేటా. నెక్స్ట్ వెరిఫై ఈస్ ఎంప్టీ. సపోజ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, సో 10 more candidates will be waiting out of the seminar hall. అంటే 10 మంది సెమినార్ హాల్ బయట వెయిట్ చేస్తారంట. సో వెయిట్ చేస్తాం ఏంటి, మన దగ్గర 200 కెపాసిటీ ఫిల్ అయిపోయింది, కానీ 10 మెంబర్స్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఏంటి, క్లాస్ అటెండ్ అవ్వాలని చెప్పేసి మనం ఏం చేస్తాం, వెరిఫై చేస్తాం, ఈజ్ ద కెపాసిటీ ఈజ్ ఫుల్ ఆర్ నాట్. సో ఇప్పుడు ఎలా వెరిఫై చేస్తాం, సో జస్ట్ క్లాస్ రూమ్ లో క్వశ్చన్ ఎంపీ చేస్తున్నాయి అనుకోండి, సో ఇట్ ఈస్ అన్ ఎంపీ డేటా, సమ్ డేటా విల్ బి ఎంపీ. సో ఒకవేళ అన్ని చేసి ఫిల్ అయిపోయినాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, ఇట్ ఈస్ ద ఆక్యుపైడ్ డేటా. సో ఇన్ కేస్ మన డేటాకి మన ఎగ్జిస్టింగ్ డేటా ఏం చేస్తాం, అసలు అయితే సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాం అంటే, లేకపోతే ఎగ్జిస్టింగ్ డేటాలోంచి మనం ఇష్టం లేని డేటా ఉంటుంది అంటే సంథింగ్ కొంతమంది బోర్ కొట్టవచ్చు, కొంతమంది నిద్ర రావచ్చు. ఓకేనా? అదే టైంలో కొంతమంది మొబైల్ చూసుకోవచ్చు. ఇలాంటి పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే సింప్లీ రిమూవ్ చేసి ఇంట్రెస్టింగ్ 10 మెంబర్స్ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈజ్ ఫుల్. సో అవుట్ ఆఫ్ 200, the 200 data will be placed into the seminar hall. Automatically the stack is full. So these are the conditions we have to use the stack editing. Okay, ఈ stack editing అనే డౌట్స్ ఉన్నాయమ్మా? అంటే కంప్లీట్ అయిపోయినా మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? So what is the time and space complexity? So time complexity అంటే ఏంటి, space complexity అంటే ఏంటి, సో మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? సో ఫస్ట్ మీరు ఆల్రెడీ ల్యాబ్ కంప్లీట్ చేస్తారు కదా, డిఎస్ ల్యాబ్ కంప్లీట్ అయిందా అవ్వలేదు? కొన్ని రికార్డ్ రాయడం, అబ్జర్వేషన్ రాయడం అంటే ఉన్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్, రికార్డ్ రాసారా, ఆ ప్రింట్అవుట్ తీపించుకోవడం రాయటే కదా. సో దాంట్లో లింక్ లిస్ట్ ప్రోగ్రామ్ రాసారమ్మా, ఎన్ని పేజెస్ వచ్చి ఉంటాయి? ఓన్లీ 4 పేజెస్, ఓన్లీ 4. అంటే లింక్ లిస్ట్ ఒక ఆపరేషన్ కంప్లీట్ చేసి ఉంటారు. అయితే అంటే ఇన్సర్టింగ్ వస్తున్నప్పటికీ దాంట్లో ఇన్సర్టింగ్ స్టార్టింగ్, ఇన్సర్టింగ్ ఎండింగ్, ఇన్సర్టింగ్ ఎనీవే. సో ఇట్ కెన్ బి అరౌండ్ అట్లీస్ట్ 8 to 10 మెంబర్స్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకేనా? అంటే నార్మల్ ఎగ్జాంపుల్. సో నా టోటల్ లైన్స్ ఆక్యుపైడ్ ఇన్ ఏ ప్రోగ్రామ్, అంటే ఎన్ని లైన్స్ తీసుకున్నాను అది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మెమరీ కెన్ బి ఆక్యుపైడ్ ఇన్ ద డేటా. సో దాన్ని వెరిఫై చేయడం కోసం ఏం చేస్తాం, మనం స్పేస్ కాంప్లెక్సిటీ యూజ్ చేస్తాం. ఓకేనా? సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు హౌ మచ్ అమౌంట్ ఆఫ్ టైం కెన్ బి యూజ్. సో ఎంత టైం తీసుకుంటున్నాం, కొంతమంది సింపుల్ ప్రోగ్రామ్ హలో వర్డ్ అనే ప్రోగ్రామ్ ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాం? ఇన్
it can be taken as a fraction of seconds. So at less than 1 minute. అదే ఒకవేళ మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కదా మైనస్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 2ab బై 2a సో బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రోగ్రామ్ ఉంది దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సో కపుల్ ఆఫ్ మినిట్స్ అంటే అట్లీస్ట్ 5 to 10 minutes కెన్ బి టేకెన్ ఓకేనా అంటే 1 by 1 ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం అంటే హలో వర్డ్ ప్రోగ్రామ్ రాయడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తీసుకుంటున్నాం అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయడానికి ఒక 5 to 10 minutes ఆఫ్ ఎగ్జిక్యూషన్ టైం తీసుకుంటున్నాం అదే విధంగా మన స్టాట్స్ కానీ క్యూస్ కానీ లింక్ లిస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి వచ్చింది అనుకోండి ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ 10 to 15 minutes ఆఫ్ టైం ఎగ్జిక్యూషన్ టైం ఎందుకంటే ఫస్ట్ మనం వెరిఫై చేసుకోవాలి ఎర్రర్స్ క్లియర్ చేసుకోవాలి ఎర్రర్స్ క్లియర్ చేసిన తర్వాత రన్ చేసినప్పుడు ఆ ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అనుకుంటున్నాము ఆ టైప్ ఆఫ్ ఆపరేషన్ ని 1 by 1 కంప్లీట్ చేయాలి ఓకేనా సో ఇలా మనం ఏమవుతుందంటే స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అయ్యి ఆటోమేటిక్ గా మనం ఏమవుతుందంటే మన యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అని చెప్తాం ఓకే ఇది క్లియర్ అంటే మన ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు సో సెకండ్ ఇయర్ వస్తున్నారు సెకండ్ ఇయర్ వస్తున్నప్పుడు ఏంటి జావా ప్రోగ్రామ్స్ ఉంటాయి సో జావా ప్రోగ్రామ్స్ ని కంపేర్ టు డిఎస్ అనుకోండి సో ఇట్ ఈస్ లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ ద టైం ఓకే తక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటారు అదే పైథాన్ నేర్చుకున్నారు అనుకోండి సో ఇట్ కెన్ బి టేకెన్ అయితే అరౌండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే మనం ఒకవేళ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ రాయాల్సి వచ్చినా కూడా ఇట్ కెన్ బి టేకెన్ అయితే 2 to 3 minutes ఆఫ్ టైం ఓకేనా అంటే మనం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్ ఏమవుతుందంటే మన కోడ్ అది డిక్రీజ్ అవడం వస్తుంది ఓకేనా అంటే మన స్మార్ట్నెస్ యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇట్ కెన్ బి రిడ్యూస్ టు ద డేటా ఓకే సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం సో టైం కాంప్లెక్సిటీ మీన్స్ ఇట్ కెన్ బి క్యాలిక్యులేట్ when executing of the program into a over the time సో ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ తీసుకుంటున్నామో దాని ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద టైం కి ఎంత టైం యూజ్ చేసుకుంటున్నామో సో ఎంత టైం యూజ్ చేసుకున్నామో దాన్ని మనం ఏం చేస్తాం టైం కాంప్లెక్స్ చేసుకుంటాం how much amount of the time can how much amount of space can be occupied in the program అంటే మన entire memory లో how much amount of the space can be occupied అంటే like 100 MB of the program 200 MB 300 MB 400 MB it can be increased automatically they can be increase the space also okay na and example ఒకవేళ నేను తీసుకున్న డేటాలో సింపుల్ ఎగ్జాంపుల్ మన 200 డేటా అనుకుంటున్నాం కదా సో 200 ఆఫ్ డేటాలో ఓన్లీ 190 మెంబర్స్ కెన్ బి ఫిల్ అంటే 190 మంది ఫిల్ అయ్యారంట సో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ కెన్ బి ఎంప్టీ సో a new program can be stored or new application can be stored into the our data so దీనికి మనం స్టోర్ చేసినప్పుడు ఏమవుతుంది మనం ఒకవేళ తీసుకున్న డేటాలో అరౌండ్ 30 మెంబర్స్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలంట ఇట్ కెన్ బి ప్లేస్ ఆర్ నాట్ అంటే 190 మంది ఫిల్ అయిపోయారు ఓన్లీ 10 మంది మాత్రమే ఎంపీ ఉన్నారంట సో కాకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు 30 మంది ప్లేస్ అవ్వాలి సో అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది మనకి తీసుకున్న స్పేస్ అంతా ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఫిల్ అయిపోవడం జరుగుతుంది సో దాన్ని మనం రెడ్యూస్ చేసుకుని ఎప్పుడైతే మనం రెడ్యూస్ చేసి మొదలు పెట్టామో ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనకి స్పేస్ కాంప్లెక్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది సో డిఫాల్ట్ గా మనం స్పేస్ కాంప్లెక్స్ ఎక్కడ తీసుకున్నాం అంటే వేర్ ద అమౌంట్ ఆఫ్ ద డేటా కెన్ బి స్టోర్డ్ ఇంటూ ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ అంటే మనకి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సో ప్రింట్ ఒక లైన్ రాస్తారు సో కర్లీ బ్రాకెట్స్ ఒక లైన్ లో రాస్తారు నెక్స్ట్ ఏంటి ఎంటర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ కామా బి కామా సి సో లెర్నింగ్ స్టేజ్ లో ఏంటి సో ప్రింట్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ స్కానర్ నెక్స్ట్ percentage is source next printf enter the values of b next scanner printf enter the value of c ఇలా మనం ఏం చేస్తాం లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు printf ని సో a కామా b కామా c కామా d కి 4 లైన్స్ రాస్తాం అదే మనం ఇంక్రీజ్ అయిపోతే వస్తే ఏమవుతుంది సో printf enter the values of a కామా b కామా c కామా d డబుల్ కొటేషన్ సోర్స్ ఓకేనా స్కానర్ పర్సెంటేజ్ ఇలా మనం ఏం చేస్తాం ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తాం అంటే సో మనకి డిఫాల్ట్ గా మనకి ఏదైతే మెమరీ ఉందో ఆ మెమరీలో లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ ద స్పేస్ కెన్ బి ఆక్యుపైడ్ ఇప్పుడు నార్మల్ గా మనం చూడండి మనకి డిఫాల్ట్ గా మన మొబైల్ స్పేస్ ఎంత ఉంటుంది మొబైల్ ఇంటర్నల్ మెమరీ 128 GB సో మన డిఫాల్ట్ ఏం చేస్తాం మనం వాట్సాప్ ఇమేజెస్ ఉంటాయి సెల్ఫీస్ అవ్వచ్చు కెమెరా పిక్చర్స్ అవ్వచ్చు లేకపోతే ఏంటి వీడియోస్ అవ్వచ్చు వాట్సాప్ నోట్స్ అవ్వచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఏంటి సో డాక్యుమెంట్స్ అవ్వచ్చు XYZ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా కెన్ బి ఫిల్డ్ ఇన్ టు ద మొబైల్ సో మొబైల్ లేకపోతే మనకి ఈ రోజులో ల్యాప్టాప్ లేకపోతే పర్లేదు మొబైల్ లేకపోతే మాత్రం డే అనేది కంప్లీట్ అవుతుంది అంతే సో ఇన్ కేస్ యువర్ డేటా 128 GB in 128 GB how much amount of the operating system can be stored 128 GB లో ఎంత ఆపరేటింగ్ సిస్టమ్ అది ప్లేస్ అయ్యి ఉంది
ఓకేనా. ఇట్ కెన్ బి స్టోర్స్ 30% ఆఫ్ ద డేటా. సో ఒకవేళ మీరు 256 తీస్తారనుకోండి, సో 256 లో కూడా 30% ఆఫ్ డేటా ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ దీని అప్లికేషన్ అది డిఫాల్ట్ గా ప్లేస్ అవుతుంది. అంటే మన iOS అవ్వచ్చు లేకపోతే ఆండ్రాయిడ్ అవ్వచ్చు ఇవన్నీ. ఓకేనా. అంటే ఎంటైర్ డేటాలో 30% ఆఫ్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ ద iOS అప్లికేషన్. సో రిమైనింగ్ 70% మాత్రమే మనం యూజ్ చేసుకుంటామండి. సార్ అలా కాదు సార్, నాకు అవసరం లేదని చెప్పి డిలీట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏముంది మన ఫోన్ అనేది జామ్ అయిపోతుంది, హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఈ 70% ఆఫ్ ఎంటీ డేటా ఉంది కదా, ఈ 70% ఆఫ్ ఎంటీ డేటా మనం ఎంత డేటాని మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఎంత ప్లేస్ చేయొచ్చు? ఇట్ కెన్ బి స్టోర్డ్ అప్ టు 62% ఆఫ్ డేటా. అంటే అవుట్ ఆఫ్ 70 to 70 మనం ప్లేస్ చేయలేదు. 62% డేటా తర్వాత మనకి ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుందండి, యువర్ ఇన్బాక్స్ విల్ బి ఫిల్ సో లేదంటే యువర్ ఇంటర్నల్ మెమరీ విల్ బి ఫిల్ అని ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఎప్పుడైతే ఎర్రర్ మెసేజ్ వచ్చిందో మనం ఏం చేస్తాం? సో సేమ్ సిమిలారిటీ ఫోటోస్ అవ్వచ్చు, లేకపోతే సేమ్ సిమిలారిటీ ఇమేజ్ అవ్వచ్చు, లేకపోతే సేమ్ సిమిలారిటీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మనం ఏం చేస్తాం? 1 by 1 డిలీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో సమ్ టైమ్స్ సమ్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ అవర్ ట్రాష్. సో ట్రాష్ కూడా క్లియర్ చేస్తాం. ఓకేనా. ఎప్పుడైతే ఇలా క్లియర్ చేసామో ఆటోమేటిక్ మనకి ఏముందంటే స్పేస్ అంతా రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ ఇది 128 జీబీ మెమరీలో అవుట్ ఆఫ్ 128 we can store the 115 జీబీ ఆఫ్ డేటా కెన్ బి స్టోర్డ్. ఇంకా నాకు ఎక్స్ట్రా మెమరీ కావాలి, మనం ఏం చేస్తాం? ఎస్టీ కార్డ్ అయితే మనం సెకండరీగా యూజ్ చేస్తాం అండి. ఇంకా మన స్పేస్ కావాలనుకోండి, సో వీ కెన్ యూజ్ ద గూగుల్ క్లౌడ్ డేటా యూజ్ చేస్తాం కదా. అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఇమేజ్ అవ్వచ్చు, సమ్ అమౌంట్ ఆఫ్ కాంటాక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇవన్నీ ఏం చేస్తామంటే గూగుల్లో స్టోర్ చేస్తాం. సో ఇన్ కేసు ఎప్పుడైతే స్టోర్ అయిపోయిందో మన మెయిన్ మెమరీ నుంచి ఏమవుతుందంటే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏంటంటే ఏ గుడ్ ప్రోగ్రామ్ అని కూడా ఏంటంటే వీ కెన్ రెడ్యూస్ ద డేటా ఆర్ వీ కెన్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటే ప్రోగ్రామ్ చెప్తాడు. అంటే ఎప్పుడైతే మనం ప్రోగ్రామర్ కింద ఏ గుడ్ ప్రోగ్రామ్ రావాలనుకుంటున్నామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన ఎంటైర్ డేటాలో నుంచి మనం ఏం చేస్తామంటే టోటల్ అమౌంట్ ఆఫ్ లైన్స్ కి అయితే రెడ్యూస్ చేసుకుని వస్తే ఆటోమేటిక్ మనం ఏం చేస్తామంటే మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఆఫ్టర్ 4 years, ఆఫ్టర్ 3 years అనుకోండి. సో 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత అరౌండ్ 300 మెంబర్స్ కి జాబ్స్ వస్తాయి. కానీ మన ప్రతి ఆఫీస్ లో ఏం చేస్తుందంటే ద ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అని చెప్పి డిస్ప్లే చేస్తుంది, ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్, ఎంప్లాయ్ ఆఫ్ ద ఇయర్ డిస్ప్లే చేస్తుంది. సో ఏ విధంగా డిస్ప్లే చేస్తుందంటే నేను హెచ్ఆర్ ఫర్లో ఉన్నాను, ఎగ్జాంపుల్ నేను హెచ్ఆర్ ఫర్లో ఉన్నాను. సో నేను ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ కి డిసైడ్ చేస్తానంటే లేదు, నేను ఏదైతే వర్క్ చేస్తానో ఆ వర్క్ ని, సో నేను వర్క్ చేస్తాను, మీరు వర్క్ చేస్తారు, కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? సో నేను 10 lines లో నా ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తాను. ఓకేనా. ఇట్ కెన్ బి మోర్ క్వాలిటీ అండ్ రెడ్యూస్ ఎర్రర్స్. సో మీరు ఏం చేస్తారు? 11 స్టేజ్ లో ఉన్నారు కాబట్టి 15 to 20 lines లో కంప్లీట్ చేస్తారు. సో ఎవరు మోర్ యాక్యురసీ పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే we can decide as the employee of the month. ఓకేనా. ద ఇయర్ లో ఎన్ని ప్రాజెక్ట్ హ్యాండిల్ చేశారు, ఎంతమంది క్లయింట్స్ తో విజిట్ చేశారు, సో ఎంతమంది క్లయింట్స్ ని నేను ఇంటరాక్ట్ అయ్యాను, సో ఎంతమంది క్లయింట్స్ నా ప్రెజెంటేషన్ సక్సెస్ఫుల్ గా నచ్చింది, ఇవన్నీ ఏం చేస్తారంటే అవర్ పెర్ఫార్మెన్స్ విల్ బి క్యాలిక్యులేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టైం. ఓకేనా. అంటే డ్యూరేషన్ ఆఫ్ ద టైమ్ లో నేను ఎంతైతే పెర్ఫార్మెన్స్ చేస్తానో ఆ పర్ఫార్మెన్స్ ఏం చేస్తానంటే మనం డిఫాల్ట్ గా మనం 1 by 1 క్యాలిక్యులేట్ చేసుకుని వస్తాం. సార్ నాకు కంపెనీ నాకు అవసరం లేదు, నాకు ఎవరో రిఫరెన్స్ ఉన్నారు అంటే కొంతమంది కనిపిస్తే నాకు రిఫరెన్స్ ఉన్నారు, నాకు అవసరం లేదు. కానీ వన్స్ మన క్యాంపస్ నుంచి బయటకు వెళ్తే ఇట్ కెన్ బి మోర్ ఓకేనా. సో వన్స్ క్యాంపస్ నుంచి బయటకు వెళ్తే ఒక పర్టికులర్ జాబ్ కోసం సో